సంక్షోభం ఉత్పన్నమైంది అనేది పాయింట్. యూరోపియన్ దేశాలు కానీ, అమెరికాలో కానీ, పాకిస్తాన్ లో 300 రూపాయలు అమ్ముతుంది పెట్రోల్. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే మనకి ఇప్పటి వరకు పెంచలేదు అనేది కూడా వాస్తవం. మొన్న ఒక 10 రోజుల క్రితం మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా మన మీద ఆ భారం పడుతుందా ఇప్పటి వరకు చూడగలిగాం. కానీ ఇక ముందు మనం అలా తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దానిలో భాగంగా పొదుపు కూడా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా గమనించాలి. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ అక్కడి నుంచే వస్తాయి, మనకి వంట నూనెలు అక్కడి నుంచే వస్తాయి, పెట్రోల్ డీజిల్ సంబంధించిన చమురు ఉత్పత్తులు కూడా అక్కడి నుంచే వస్తాయి. దానిలో భాగంగానే ఇది పెరిగింది అనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయం. అయితే ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద బీజేపీ అత్యధిక రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రాల్లో కూడా అన్నింటిలో కూడా పెరిగిన పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ వేరే ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే గతంలో మీరు ఇట్లా కేంద్రం పెంచినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో వ్యాట్ పెంచబోమని మీరు చెప్పారు, మమ్మల్ని తగ్గించమని డిమాండ్ చేశారు, మేము తగ్గించలేకపోయాం. కానీ మీరు తగ్గిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు తగ్గించలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్. అంతేగాని అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభం లేదనే మాట అవాస్తవం. ఉంది కాబట్టే కదా ప్రధానమంత్రి గారు చెప్పారు. సో మనకు కూడా 64 రోజుల పాటు నిల్వలు ఉంటాయి. మనకి ఫిబ్రవరి 28వ తారీఖు ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి మార్చి 8వ తారీఖు గ్యాస్ కష్టాలు ప్రారంభమయ్యాయి. దాన్ని కొంత సెటిలైట్ చేశారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్యాస్ కష్టాలు అట్లానే ఉన్నాయి. అయితే రానున్న కాలంలో మనం కనుక పెట్రోల్ డీజిల్ కనుక కొంత పొదుపు చేసుకోలేకపోతే ఖచ్చితంగా మరింత సంక్షోభంలో కూరుకుపోతాం అనేది ప్రధానమంత్రి గారు చెప్పారు. అయితే ప్రజల నుంచి వచ్చింది ఏంటి ఆ రోజు? మీరు మన్మోహన్ సింగ్ గారు 2014 ముందు ఒక సిస్టమ్ పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు బ్యారెల్ ధర పెరిగితే మన ఆయిల్ సంస్థలు పెంచుతాయి రేట్లని, పెట్రోల్ డీజిల్ ని. అదేవిధంగా బ్యారెల్ ధర తగ్గితే తగ్గిస్తాయి. 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారు. అయితే ఆ సమీక్ష అనేది ఎత్తేసేసి పెరిగినా తగ్గినా కూడా పెంచుకుంటూనే పోయింది బీజేపీ ప్రభుత్వం. దాని మీద ప్రజలు అడుగుతా ఉన్నారు, అసలు ఆ సిస్టమ్ ఎందుకు ఎత్తేసారు, మీరు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దోపిడీ చేశారు అనేది ప్రజలు అడుగుతున్నారు. సరే, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని డిమాండ్ చేశారు కాబట్టి మీరు చేస్తుంది ఏంటని నిలదీస్తున్నారు. అదేవిధంగా అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. దానిలో 47,287 సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ఏదైతే ఆడబిడ్డలకి నెలకి 1,500 ఇస్తా అన్నారు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, వాటికి సంబంధించి అంటే ఆయన సూపర్ 6 లో ఈ 2 పథకాలు అమలు చేయలేదు. ఈ విధంగా ప్రజల్ని అటు సంక్షేమం చేయట్లేదు, ఇటు అమరావతిలో పెద్ద ఎత్తున నిధులు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులనే అలాట్ చేస్తా ఉన్నారు, ఏ అప్పులు కుప్పగా మార్చేస్తా ఉన్నారు, పైగా అవినీతితో దోచుకుంటున్నారు అనేది ఆయన నిన్న నిలదీసిన పరిస్థితి మనం చూడాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే ప్రపంచంలోనే మేము మంచి రాజధాని నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కి నిర్మిస్తామనేది వాగ్దానం చేశాము. గతంలో ఆయన 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులు ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరించిన నేపథ్యంలోనే నేను రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాం కాబట్టి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం, ప్రజలు కూడా నాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అంశాన్ని కూడా మనం చూడాలి. రెండోది ఏంటి, కేంద్రం నుంచి నిధులు ఏం తెచ్చారంటే కేంద్రం నుంచి ఇటీవల కాలంలో వచ్చిన తర్వాత అటు పోలవరానికి కానీ, అమరావతికి కానీ, విశాఖపట్నానికి కానీ, ఇది స్టీల్ ప్లాంట్ కానీ కేంద్రం నిధులు ఇచ్చిన పరిస్థితి కూడా చూడాలి. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ కానీ, కొన్ని రకాలైన నిన్న ఎన్ఫీల్డ్ కానీ ఇట్లాంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి అనేది ఇటు కూటమి సర్కార్ చెప్తా ఉంది. అయితే దీనిలో ఏంటంటే ఇప్పుడు ప్రతి విమర్శల కంటే నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే మీరు అంటే ఈ సబ్జెక్టు పెట్రోల్ దానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా చూడాలనేది నా భావన. ఇప్పుడు విభజన జరిగి 12 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా కొట్టుకుంటా ఉంటే ఈ చంద్రశేఖర్ గారు వస్తానండి, మీ దగ్గరకు వస్తాను, కంప్లీట్ అయిన తర్వాత వస్తాను. మస్తానరావు గారు ఆరోపణలు చేస్తా ఉంటే అసలు పెట్టుబడిదారులు గాని ఆ రాజకీయ స్థిరత్వం లేకపోతే ఏమనుకుంటారు? అది ఆలోచించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. మన పిల్లలు ఇప్పటికీ కూడా అటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి అక్కడ చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఎవరు పెట్టలేదు, చంద్రబాబు నాయుడు పెడతారా, జగన్మోహన్ రెడ్డి పెడతారని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. వీళ్ళేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా కాలక్షేపం చేస్తారు. 5 ఏళ్ళు అయిపోతుంది. 2014లో విభజన జరిగింది, ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. అతిగతి లేదనేది ప్రజలు
వాస్తవాలు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏదైతే 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చారో వాటి మీద ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు పునరాలోచించుకొని ఈ ఆరోపణలు ప్రత్యారోపణల కంటే కూడా అభివృద్ధి మీద దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి ఒకటే సరిపోతుందా? అభివృద్ధి ఒకటి చేస్తే అయిపోతుందా? సంక్షేమ పథకాలు అమలు చేయాలి కదా, పరిస్థితులు బాలేదు. ఇటువంటి సమయంలో మరి ప్రజల గురించి ఆలోచించకుండా రాజధాని అంటే వెళ్తే ఎలా? ఇప్పుడునే రాష్ట్రానికి అప్పుల పాలు చేస్తారు రాష్ట్రం మొత్తం అని చెప్పి చంద్రశేఖర్ గారు అంటున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు మస్తాన్ రావు గారు? కరెక్టే అండి, ఖచ్చితంగా ఆయన అన్నట్లు సంక్షేమం కూడా రాజ్యాంగం ఏం చెప్పింది, విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యతగా చెప్పింది. ఆ ప్రభుత్వ బాధ్యతల నుంచి విస్మరిస్తా ఉంది రాను. ఇప్పుడు నేననేది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులున్న రాష్ట్రాలు 5లో చూస్తే 5వ స్థానంలో ఉంది ఇప్పుడు దేశం మొత్తం మీద చూస్తే. సో ఈ అప్పులు తీర్చడానికి లేదు, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అటు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇటు బీజేపీ మోసం చేసింది, ఎవరు ఇవ్వలేదు. కనీసం రాయితీలను చేస్తారంటే చేయలేదు. అటు చంద్రబాబు నాయుడు కాసేపు ఏమో ప్యాకేజ్ అన్నారు, కాసేపు ఏమో ప్రత్యేక హోదా అన్నారు, ఆయన నిలకడలేదు. ఈయనేమో కేంద్రం మీరు 25 మంది ఎంపీలు ఇస్తే నేను కేంద్రం మెడలో ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడికి వెళ్ళి మెడకాయ ఉంచుకొని ఉంచున్నారు తప్పితే ప్రత్యేక హోదా గురించి ఆయనేమి పోరాడిన పరిస్థితి కూడా లేదు. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే మినిమం అటు సంక్షేమాన్ని అభివృద్ధిని సమంగా వెళ్లే వాళ్ళు పాలకులు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు ఏం చెప్తారు? లక్ష్మణ్ రావు గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ప్రజలపైన భారం పడుతుందని. ఎంతవరకు భారం పడుతుంది? అసలు ప్రజల నాడిగా మీరేం చెప్తారు? ఇప్పుడు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా, మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో చాలా అనిశ్చితకు గురయ్యారని అర్థమవుతోంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తే ఒక పక్కన రైతులు మనం